మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత అయినటువంటి హరీష్ రావును అటు మాజీ మంత్రి ఇంద్రా సబితారెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అయితే దీనికి సంబంధించి కూడా వికారాబాద్ జిల్లా పరిగిలోని ఇండస్ట్రియల్ పార్క్కు ప్రభుత్వం భూసేకరణ చేసే నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి రైతులు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్న సందర్భంలో వాళ్ళకి సమ్మతి చెప్పడానికి వెళ్తున్నటువంటి అటు మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు, ఇంద్రా సబితారెడ్డిని కావచ్చు, పోలీసులకు ముందుగానే వాళ్ళని హౌస్ అరెస్ట్ చేశారు. అయితే వీళ్ళంతా కూడా ఇప్పటి వరకు హౌస్ అరెస్ట్ చేయడము, చాలామంది అక్కడ పరిగి ఎమ్మెల్యేని కూడా హౌస్ అరెస్ట్ చేయడం పట్ల కూడా ప్రజలకి మద్దతు తెలపడానికి వెళ్ళేటువంటి నాయకులను హౌస్ అరెస్ట్ చేయడం అనేది ప్రభుత్వంలో తరచూ కొనసాగుతూ వస్తుంది. ఇప్పటి వరకు కూడా అక్కడ ఎవరైతే రైతులు భూమిని కోల్పోతున్నారో వాళ్ళంతా కూడా వాళ్ళ భూమిని తీసుకోవద్దంటున్నారో వాళ్ళకి మద్దతు చెప్పడానికి, కేవలం వాళ్ళతో మద్దతు చెప్పడానికే వెళ్తున్నామంటూ కూడా అటు హరీష్ రావు ఇప్పటి వరకు చెప్పుకొస్తున్నారు. అయితే దీంట్లో కూడా ప్రస్తుతానికి చాలామంది అటు బీఆర్ఎస్ నేతలు కావచ్చు, చాలా వరకు కూడా అక్కడ వ్యవసాయానికి సంబంధించిన భూములు ఉన్నాయి కాబట్టి వాటిని ఇండస్ట్రియల్ పార్క్గా ఏర్పాటు చేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి రైతులు కూడా వాళ్ళ జీవనోపాధిని కోల్పోతారు కాబట్టి వీటిని ఏర్పాటు చేయొద్దంటూ కూడా రైతులకు వ్యతిరేకంగా వెళ్ళి భూసేకరణ చేయొద్దంటూ కూడా ఇప్పటికే పలుసార్లు ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. దానికి విరుద్ధంగా కూడా ప్రభుత్వం అక్కడ ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేయాలంటూ కూడా భూసేకరణ చేపడుతూ వస్తుంది. అయితే దీనికి నిరసనగా కూడా అక్కడ ఉన్నటువంటి రైతులంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితుల్లో వాళ్ళకి సమ్మతి చెప్పడానికి వెళ్తున్నటువంటి బీఆర్ఎస్ నేతలు కావచ్చు, అటు మాజీ మంత్రి హరీష్ రావుని కావచ్చు, ఇంద్రా సబితారెడ్డిని కావచ్చు, పరిగి ఎమ్మెల్యేని కావచ్చు, హౌస్ అరెస్ట్ చేసిన పోలీసుల పట్ల కూడా అటు ప్రభుత్వం ఎంత వ్యతిరేకత చూపుతుందో, ప్రభుత్వం రైతుల పట్ల కావచ్చు, అటు ప్రజల పట్ల కావచ్చు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో అనే దానిపైన కూడా హరీష్ రావు ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా చూస్తున్నట్లయితే దాదాపుగా కొన్ని రోజుల పాటు కూడా ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి కూడా ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయడానికి భూసేకరణ జరుగుతూ వస్తుంది. దానిపైన కావచ్చు బీఆర్ఎస్ పార్టీ నేతలు కావచ్చు, వీళ్ళంతా కూడా దీన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ భూములు కోల్పోయే ప్రజలు, రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నప్పటికీ ప్రభుత్వం కూడా అదే రీతిన ముందుకు వెళ్ళడం కూడా అటు బీఆర్ఎస్ నేతలు అనేది చాలా వ్యతిరేకత చూపెడుతూ వస్తున్న కారణం అయితే మనం చూడొచ్చు. ఈరోజు ప్రస్తుతానికి వికారాబాద్ వికారాబాద్ పరిగిలోని ఇండస్ట్రియల్ పార్క్ భూసేకరణని వ్యతిరేకించడానికి వెళ్తున్నటువంటి నేతలందరినీ కూడా పోలీసులు అటు ప్రభుత్వం కావచ్చు హౌస్ అరెస్ట్ చేపించిన పరిస్థితులు అయితే మనం చూడొచ్చు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.